ఫ్రెండ్స్, మీలో ఎంతమంది సక్యులెంట్ మొక్కల్ని కొందామనుకుని దగ్గర వరకు వెళ్ళి ఎక్స్పెన్సివ్ అని ఫీల్ అయ్యి వదిలేసి ఉంటారు? మీలో ఎంతమంది ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఈ సక్యులెంట్ ప్లాంట్స్ తెచ్చుకొని పెంచడంలో ఫెయిల్ అయ్యి ఉంటారు? అండ్ వీటిని ఎలా మెయింటైన్ చేయాలో తెలియక, ఎలాంటి పాట్ సైజ్లో పెట్టాలి, సాయిల్ మిక్స్ ఇవన్నీ మనకి తెలియక ఇబ్బంది పడి ఉంటారు. సో అలాంటి వాళ్ళందరి కోసం ఇవాళ ఈ వీడియో డెడికేటెడ్ అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. నా పేరు ప్రవీణ్. సో ఇవాళ వీడియోలో ఈ సక్యులెంట్స్ అనే వాటిని ఎలాంటి కండిషన్స్లో పెంచాలి, ఎలాంటి సాయిల్ మిక్స్ యూజ్ చేయాలి, ఎలా సన్లైట్ ఉండాలి, ఇలా అన్ని విషయాల్ని కూడా డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఈ సక్యులెంట్స్ తాలూకా అన్బాక్స్ వీడియో, లాస్ట్ వీడియోలో మనం సక్యులెంట్ ఫ్యాక్టరీ నుంచి సక్యులెంట్ ప్లాంట్స్ తెప్పించుకొని వాటిని అన్బాక్స్ చేసాం కదా, సో ఆ వీడియో మిస్ అయ్యి ఉంటారో ఈ వీడియో చివర్లో థంబ్నెయిల్ పెడతాను, సో అండ్ కార్డ్స్లో ఉంటుంది, చూసేయండి. అండ్ ఇవాళ వీడియోలో ఏంటి అంటే ఈ కండిషన్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి ఏంటి అనే ప్రతి ఒక్క థంబ్ రూల్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ వీడియో కనుక చివరిదాకా చూసి మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూడండి. కంటెంట్ బాగుంది, నచ్చింది అనిపిస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే కార్నర్లో ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే నేను పెట్టబోయే తదుపరి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి, అస్సలు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే, ఇప్పుడైతే మరి ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఈ సక్యులెంట్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి. సక్యులెంట్స్ని పెంచడంలో మొట్టమొదట మనం మాట్లాడుకోవాల్సింది సాయిల్ మిక్స్. సాయిల్ మిక్స్ అనగానే ఇక్కడ 2:2:1 కింద డివైడ్ చేసాం. అంటే 2 వంతుల పాటింగ్ సాయిల్, ఏదైనా గార్డెన్ సాయిల్, 2 వంతుల ఇసుక, అది కూడా రివర్ శాండ్ అని చెప్పారు. అంటే మన నదుల పక్కన ఉండే ఇసుక, సముద్రం ఇసుక పనికిరాదు. అలాగే 1% కౌడంగ్ మెన్యూర్ లేదా వర్మీ కంపోస్ట్ కానీ, ఆవు పేడ ఎరువు ఉంటే మంచిది, లేదు అంటే వర్మీ కంపోస్ట్ కానీ, మీరు వాడే ఏ ఇతర కంపోస్ట్ అయినా సరే 1% పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ 3 కూడా ఇంపార్టెంట్ థంబ్ రూల్ కింద మనం గుర్తుపెట్టుకోవాలి, సో దట్ ప్లాంట్ అనేది చక్కగా గ్రో అవుతుంది. అండ్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే ఈ సక్యులెంట్స్ అనేవి చాలా స్లో గ్రోయింగ్ ప్లాంట్స్. వాటిని నిత్యం కదపడం లాంటివి అస్సలు చేయకూడదు. ఏ ప్లేస్లో పెట్టామో అదే ప్లేస్లో పెట్టాలి. ఇక్కడ నేను సాయిల్ మిక్స్ కలుపుతూ సన్లైట్ గురించి అండ్ అదే మిగతా విషయాల గురించి నేను మాట్లాడతాను. అయితే సన్లైట్ విషయాన్ని గురించి వచ్చినట్లయితే వీటికి పార్షియల్ సన్లైట్ కావాలి. తీసుకెళ్ళి రూమ్లో పెట్టేయకండి, అండ్ అలాగే తీసుకెళ్ళి ఎండలో కూడా పెట్టేయకండి. జాగ్రత్తగా ఏదైనా ఒక ½ అన్ అవర్ ఎండ తగిలే ప్లేస్ కానీ, షేడెడ్ ఏరియా కానీ ఉండాలి. గాలి బాగా ఆడాలి. అంటే సక్యులెంట్ ప్లాంట్స్ అనేవి కొంతమంది ఒక ఫార్మాట్లా పెట్టుకుంటారు, నేను కూడా అలాగే పెట్టుకుందాం అనుకుంటున్నాను. కానీ ఏదైనా సరే కొంచెం గాలి బాగా ఆడే ప్రదేశంలో మనం వాటిని పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నా వర్మీ కంపోస్ట్లో చిన్న చిన్న వానపాములు, చిన్నవే, కొంచెం వేలు మందంలో ఉండే వానపాములే ఉన్నాయి. సో వాటరింగ్ గురించి చెప్పాను కదా, సన్లైట్ గురించి చెప్పాను కదా. సో ఇప్పుడు వాటరింగ్ విషయానికి వచ్చినట్లయితే సక్యులెంట్ ప్లాంట్స్కి రోజు వాటర్ చేయాల్సిన అవసరం లేదు. అలాగని మర్చిపోవద్దు. ఒక టైం టేబుల్ లాగా పెట్టుకొని ప్రతి 5-6 రోజులకు ఒకసారి లేదా ప్రతి ఆల్టర్నేట్ డే వేయచ్చు. అయితే ఎంత నీళ్లు వేయాలి అంటే కుండీ తాలూకా పాట్ సైజ్ అనేవి సక్యులెంట్స్ జనరల్గా చిన్న చిన్నవి తీసుకుంటారనమాట, షోకేస్ ఐటమ్స్ లాగా ఉండే చిన్న చిన్న పాట్స్. అలాంటప్పుడు 1 స్పూన్ వాటరో 2 స్పూన్స్ వాటరో ప్రతి ఆల్టర్నేట్ డే వేయండి. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇదిగోండి చిన్న చిన్న పాట్స్ తీసుకున్నాను నేను, మీ దగ్గర ఏ పాట్స్ ఉంటే అవి యూజ్ చేయండి. సో నేను ఈ పాట్స్ తీసుకుంటున్నాను. సో ఈ సైజ్ పాట్స్ అనమాట. సో ఈ సైజ్ పాట్స్లో మనకి ఇప్పుడు ఏంటంటే వాటరింగ్ చేసేటప్పుడు వాటి యొక్క ఆకుల్ని తడిచిపోనివ్వకుండా మట్టిలో నీళ్లు వేయడం అనేది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆకులు నీళ్ళకి బాగా తగిలితే సో ఆకులు అనేవి రోటెన్ అవ్వడం, అంటే కుళ్ళిపోవడం లాంటివి జరిగి ఈ సక్యులెంట్ ప్లాంట్స్ అనేవి చనిపోవడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ సక్యులెంట్ ప్లాంట్స్ని మనం చెప్పాను కదా, మీకు ఏదైనా కిటికీ దగ్గర కానీ లేదా ఏదైనా వరండా ప్లేస్లో కానీ ఏదైనా కార్నర్స్లో కానీ పెట్టండి. కానీ ఇండోర్ ప్లాంట్ అయితే కాదు, కొంచెం ఈ సన్లైట్ అండ్ అలాగే గాలి బాగా ఆడే ప్రదేశంలో. నేను పైన మొక్కను ఎలా పెట్టానో మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారా?
జస్ట్ అలా ప్లేస్ చేసేసి చిన్న క్లాక్ వైజ్ డైరెక్షన్లో చిన్నగా తిప్పాను అంతే. అంతేగాని మన టమాటో మొక్కలో మిరప మొక్కలో నారు తీసుకున్నట్టుగా చక్కగా లోతుగా తవ్వి అందులో నేనేమీ దింపలేదు. మనం ముఖ్యంగా సక్యులెంట్స్ పెంచేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే లీవ్స్ అనేవి ఎక్కువగా వాటర్కి తగలకుండా ఉండాలి. మనం వాటరింగ్ చేసేటప్పుడు ఆకులు అనేవి తడిచిపోకుండా ఉండాలి. సో సక్యులెంట్ ప్లాంట్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో వాటిలో కొంత వాటర్ అనేది కంటెంట్ ఉంటుంది. మన కలబంద, జేడ్ ప్లాంట్ ఇవన్నీ కూడా కొంచెం సక్యులెంట్ జాతికి సంబంధించిన ప్లాంట్స్ లాంటివే. అలాగే మనం రణపాల వీడియో చేసుకున్నాం కదా, సో రణపాల కూడా అంతే. ఈ పాట్లో చూసారా కింద ఫుల్గా హోల్స్ ఉన్నాయి. ఈ డిస్పోజబుల్ పాట్ అనమాట. సో నా దగ్గర ఉన్న వాటిని ఇప్పుడు నేను వెంటనే రీపాట్ చేసుకుంటున్నాను. ఇప్పటికే 1 వీక్ అయిపోయింది అవి వచ్చి, అందుకని. సో కింద నేను కొంచెం ఎండిపోయిన గడ్డి వేసేసాను. ఎప్పుడైనా సరే మీరు గార్డెన్ తుడుచుకునేటప్పుడు ఆ ఎండిపోయిన ఆకులు, గడ్డి అది కూడా పారేయకండి. ఇలా మనకు అవి ఎన్నో రకాలుగా హెల్ప్ అవుతాయి. కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు. ఇలా పాటింగ్ మిక్స్ కలిపేటప్పుడు మన దగ్గర ఎక్కువగా మట్టి లేనప్పుడు ఒక పావు ఆట ఈ చిన్న కుండీ అనే కాదు పెద్ద కుండీలో అయినా సరే అలా ఎండిపోయిన ఆకుల్ని మనం వేసేసుకోవచ్చు. ఈ ప్లాంట్ని నేను కొంచెం ఓరగా పెట్టుంచాను చూడండి. సో వాటరింగ్ చేసుకునేటప్పుడు మొక్క తాలూకా భాగాలకు తగలకుండా నేను పక్క నుంచి వాటరింగ్ చేస్తాను అనమాట, అందుకోసమని. సో అన్ని మొక్కల్ని కూడా నేను ఇలాగే పాటింగ్ చేసేసుకున్నాను. అది సో ఇది ఓవరాల్ వ్యూ అనమాట. ఒక డ్రైనింగ్ ప్లేట్లో పెట్టి చక్కగా నేను పాట్స్ని పెట్టాను. సో కొన్ని నాకు ప్లేస్ తక్కువ ఉండడం వల్ల అండ్ ఖాళీ ఉండడం వల్ల నా దగ్గర ఇంకా ఎక్కువ పాట్స్ లేకపోవడం వల్ల ఒక్కొక్క దాంట్లో 2 కూడా వేసేసాను. ఈ వీడియోలో నేను ప్రాపగేషన్ ఎలా చేసుకుంటారు సక్యులెంట్స్ గురించి అనే విషయాన్ని నేను డిస్కస్ చేయట్లేదు. ఇంకొక వీడియోలో నేను డీటెయిల్డ్గా ప్రాపగేషన్ చేసి చూపిస్తాను. అండ్ అలాగే రణపాల ప్రాపగేట్ అయ్యింది మీకు ఇన్స్టాగ్రామ్లో పెట్టాను కదా, చూసారా? సో ఒక ఆకు నుంచి పక్కనే మొక్కలు వచ్చేసాయి. సో ఇవన్నీ కూడా అలాంటి మొక్కలే అనమాట. ఒక మొక్క మన దగ్గర ఉంది అంటే పక్క నుండి మొక్కలు చిన్నగా స్టార్ట్ అవుతాయి. సో ఒకవేళ మీరు కానీ సక్యులెంట్స్ తెప్పించుకోవాలనుకుంటే నేను మళ్ళీ ఈ వీడియోలో కూడా కిందన డిస్క్రిప్షన్లో సక్యులెంట్ ఫ్యాక్టరీ తాలూకా అడ్రస్ అండ్ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇస్తాను. సో చక్కగా కాల్ చేసి వాట్సాప్ నుంచి మీరు తెప్పించుకోవచ్చు. సో ఇలా కూడా కొంతమంది అరేంజ్ చేసుకుంటారు. సో చిన్న బాస్కెట్ ఉంది నా దగ్గర. సో ఆ బాస్కెట్ ప్లాస్టిక్ బాస్కెట్లో చక్కగా ఇవన్నీ కూడా అరేంజ్ చేసేసుకొని నేను పెట్టుకున్నాను అనమాట. ఇవి ఎలాగో స్లో గ్రోయింగ్ ప్లాంట్స్ కాబట్టి నేను మళ్ళీ పాట్స్ తెచ్చుకున్న తర్వాత వాటిని రీపాట్ చేసుకుందాం అని చెప్పేసి ప్రస్తుతానికి వీటిలో జాగ్రత్తగా పెట్టేశాను. సో వీటి పేర్లు ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి మీకు తప్పకుండా ఒక వీడియోలో సక్యులెంట్స్ గురించి ఒక్కొక్క పేరు, అవి ఎలా పెంచుకోవాలి వీటి గురించి ఒక డిస్కషన్ అయితే పెట్టుకుందాం. మనకు పేర్లు తెలియవు అనుకున్నాం కదా, సో నేను కొన్ని పేర్లు అయితే కలెక్ట్ చేసి ఉంచాను. సో ఇది వచ్చేసి హ్యాంగింగ్ పాట్లో పెట్టానండి. ఇది కూడా వాళ్ళు సక్యులెంట్ ప్లాంట్ అని పంపించారు. సో ఇది వచ్చి చిన్న సెటప్ చేశాను నేను. ఇది ఎలా చేశాను అంటే ఒక వాటర్ బాటిల్ ఉంటుంది కదా, సో వాటర్ బాటిల్లో చిన్న స్ట్రా లాంటిది పెట్టాను. సో ఇది కూడా నేను ఒకసారి ఏం చేశాను అనేది చిన్న వీడియోస్ లాగా ఒక 2 minutes వీడియో లాగా చేస్తాను. సో చూడండి, కెమెరా పట్టుకొని వీడియో తీస్తున్నాను. సో మొక్కకి తగలకుండా మట్టిని తడుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇదే ప్రాసెస్. ఏ సక్యులెంట్ మొక్కలు మీ దగ్గర ఉన్నా కూడా ఇదే ప్రాసెస్. కలబందకైనా సరే రోజు వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు. వీలైతే మట్టిలోని వాటర్ వేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇదండి విషయం. సో పాట్ సైజ్ వచ్చేసి ఇంత సైజు నుంచి ఎంత సైజ్ అయినా తీసుకోవచ్చు. అండ్ అది సెరామిక్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, లేదా పిఓపి కావచ్చు, ఏదైనా ఓకే, ప్రాబ్లం ఏం లేదు. మట్టిది కావచ్చు, పింగాణి కావచ్చు, ఏదైనా ఓకే. అండ్ అలాగే సన్లైట్ గురించి మాట్లాడుకున్నాం, వాటరింగ్ గురించి మాట్లాడుకున్నాం, పాట్ సైజ్ గురించి మాట్లాడుకున్నాం. జనరల్గా వీటికి ఎలాంటి పెస్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏవి రావండి. సో జాగ్రత్తగా మనం క్లైమేటిక్ కండిషన్స్ చూసుకొని గాలి తగిలే ప్లేస్లో కాస్త ఈ ఎండ షేడెడ్గా తగిలే ప్లేస్లో పెట్టుకుంటే చక్కగా పెరుగుతాయి. అండ్ ప్రాపగేషన్ గురించి చెప్పాను కదా, ఇంకొక వీడియోతో మళ్ళీ నేను వస్తానండి. ఆ వీడియోలో మీకు సక్యులెంట్ నేమ్స్ అండ్ అలాగే ప్రాపగేషన్ ఎలా చేయాలో అవన్నీ కూడా తప్పకుండా మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇదండి సక్యులెంట్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చెప్పేయడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే మర్చిపోకుండా కామెంట్స్లో పెట్టండి, మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఎలాంటి వీడియోస్ కావాలి, ఇలాంటి సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఆల్వేస్ వెల్కమ్. ఇన్స్టాగ్రామ్లో పెట్టచ్చు, అలాగే ఫేస్బుక్లో పెట్టచ్చు, అండ్ అలాగే డిఎం చేయొచ్చు, లేదా చక్కగా యూట్యూబ్ కామెంట్స్లోనే పెట్టేయండి. మాట్లాడుకొని మనం ఆ వీడియోస్ అన్నీ కూడా కవర్ చేసేద్దాం. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సో ఫ్రెండ్స్, ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. ఈ వీడియోస్ అవి ఈ మధ్య ఇండోర్లో ఎందుకు తీస్తున్నాను అనే దాని గురించి నేను రీసెంట్ వీడియోస్లో కూడా చెప్పాను. దగ్గరలో కన్స్ట్రక్షన్స్ కొన్ని అవుతున్నాయి. సో ఆ డిస్టర్బెన్సెస్ గట్టిగా వస్తున్నాయి.
సో చిప్పింగ్ వర్క్ అని, స్లాబ్ వర్క్ అని ఇలా అవుతున్నాయి. అండ్ నా అవైలబిలిటీ టైంలో చూసుకుంటే ఆ వర్క్స్ అయ్యే టైము ఒకలాగే ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకని చెప్పి ఏ క్లిప్పింగ్స్ అయితే మనకి అవుట్డోర్లో కావాలి, మొక్కని చూపించి మాట్లాడాలో అవి బయటవే తీసి చూపిస్తాను. అండ్ ఏవైతే మిగతా ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని ఇండోర్లోనే ప్లాన్ చేయడానికి చిన్న డిఐవై సెటప్ లాంటిది చేసుకున్నాను. సో ఇక నుండి ఈ వీడియోస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ప్లాన్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరో అడిగారు లైక్ గివ్ అవే గురించి. సూన్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దట్ అండి. త్వరలోనే గివ్ అవే ప్లాన్ చేస్తాను. నేను ప్లాన్ చేసే గివ్ అవే కొంచెం డిఫరెంట్గా ఉండాలని ట్రై చేస్తున్నాను. సో మీరందరూ కూడా సహకరించాలి దానికి. సో ఆ ఇన్ఫర్మేషన్స్ త్వరలో మీకు ఇవ్వబోతున్నా. ఓకేనండి.